హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఫ్లోరా గారు ఎలిమినేట్ అయ్యారు. పెద్ద బాధ అనిపించదు, ఎందుకంటే తన వల్ల కంటెంట్ లేదు, ఉందంటే ఉంది, భాష తెలియదు. ప్లస్ ఇంకోటి కొంచెం సింపతి ఓటింగ్ అయితే పడింది. కామనర్స్ మీద కోపంతో ఫ్లోరా కోట్లు వేసారు, ఇప్పుడు దాకుంచారు. ఇక ఫ్లోరాను పంపించారంటే నెగిటివిటీ కూడా లేదు, ఏం లేదు. కాబట్టి తను మంచిగానే మంచి పేరు తెచ్చుకొని వెళ్ళింది, సంతోషం. సెకండ్, శ్రీజ ఎలిమినేషనే కొంచెం బాధాకరం. ఒక 3 వారాల క్రితం అయితే అప్పుడు ఆడియన్స్ రెడీగా ఉన్నారు తీసి ప్రియాలాగా బయట వేయటానికి. కానీ ఇక్కడ 3 వారాలు దాటి మంచి ఆటలో పడి ఎప్పుడైతే దివ్య ఎంటర్ అయ్యి బయట ఇలా ఉందని చెప్పిందో అప్పటి నుంచి వాయిస్ తగ్గించుకొని ఎక్కడ మాట్లాడాలి అక్కడే మాట్లాడుతూ తన గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటున్న టైంలో శ్రీజాని బయట వేయడం అనేది కొంచెం అది చాలా బాధాకరం. ఎందుకంటే మంచి అమ్మాయి ఇప్పుడు మారింది, మారకపోతే సరే ఎలిమినేట్ చేస్తే మంచిది అనుకోవచ్చు, మారింది. కానీ ఎలిమినేట్ ఎలా చేశారు, ఎవరి కోసం శ్రీజాని బలి చేయాల్సి వచ్చింది. ఇంకా నాకు సార్ కొన్ని డైలాగులు వీళ్ళకి చెప్పాడు కదా, వాటిల్లో కూడా ఈ అమ్మాయికి ఆ డైలాగ్ వర్తించదా అనేది కూడా మాట్లాడదు. డెమాన్ని ఎందుకు ఆ వీడియో చేసి చూపించి తన కెప్టెన్స్ ఎందుకు రద్దు చేయలేదు కళ్యాణ్ది, మరి ఆ వీడియో చూపించాలి డెమాన్ చేసింది. మరి డెమాన్ ఎందుకు కొన్ని చోట్ల పొగడలేదు, పొగడాల్సిన చోట పొగడలేదు. బాండింగ్ పెంచడానికి అక్కడ కొన్ని సిచ్యువేషన్ కరెక్ట్ చేశారు నాకు సార్. అవన్నీ ఏంటనే వీడియోలు చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా సరే ఎక్కడి నుంచి పెడుతున్నారో కూడా కొంచెం పెట్టండి. కామెంట్లు పెట్టినందుకు కూడా చాలా థ్యాంక్స్, మీ ఒపీనియన్ తెలియజేస్తున్నందుకు. మాకు కొంచెం సపోర్ట్గా ఉంటాయి, మాకు తెలియని ఏమైనా ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, దాన్ని బట్టి మేము కూడా సరి చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నాకు సార్ వచ్చారు, బాగుంది. ఇక్కడ ఈసారి ఎక్కువగా ఆడియన్స్ ఇన్వాల్వ్ చేస్తున్నారు, వాళ్ళ ఒపీనియన్ చెప్పిస్తున్నారు, బాగానే ఉంది. దాన్ని బట్టి కూడా కొంతమంది మారేవాళ్ళు ఉంటారు, మారుతారు, ఓకే, అది వేరే విషయం. ఇక్కడ నాకు సార్ రాగానే ఒక అమ్మాయి యూకే అని మాట్లాడుతుంది. ఈ అమ్మాయి మాట లాంగ్వేజ్ ఏందో నాకు తేడా కొట్టిందబ్బా. అయినా కానీ ఆ పిల్ల చెప్పే పాయింట్లు కరెక్ట్ పాయింట్లు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ ఎలా అనుకుంటున్నారో, భరణి గారు మారితే బాగుండు, బంధాలు వదిలితే బాగుండని ఎలా అనుకుంటున్నారో తను కూడా ఒక ఆడియన్స్ లాగా చూసింది. కాబట్టి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి మాట్లాడింది, చెప్పిన మాట కరెక్ట్ పాయింట్లు చెప్పింది. దాన్ని బట్టి భరణి గారు మార్చుకుంటున్నారు కాబట్టి మార్చుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇంతకుముందు 3 వారాలు నాకు సార్ చెప్తూనే వచ్చారు, రేగలింగ మా ఇలాగ ఉండొద్దు, మార్చుకో అని చెప్తే మన భరణి గారు వింటలేదు. తన ఆట ఇంకా దిగదార్చుకుంటాడని ఇంకా బంధాలు ఎక్కువవుతున్నాయి, దివ్య బంధం ఇంకెక్కువైపోతుంది. అందుకని ఈసారి ఆడియన్స్ ఇన్వాల్వ్ చేసి ఆడియన్స్ అయితే గట్టిగా ఇప్పించారు. మామూలుగా కదా, పిల్ల ఏమైనా తెలుసా, అసలు మిమ్మల్ని అవసరం నొచ్చబుద్ధి కావట్లేదు అంది. ఇక ఈ మాటతోటి తలంచుకొని చేసి అనుకుంటే ఎక్కడో వెళ్ళాలనిపించుంటుంది భరణి గారికి. వాగ్దానం మార్చుకుంటే, ఎందుకంటే భరణి గారు లాంటి వ్యక్తి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి చాలా సినిమాలు చేసి అంత ఫాలోయింగ్స్ ఉన్న వ్యక్తి అలా ఉండటం అనేది ఏ ఆడియన్స్ కూడా ఇష్టపడ్డు. భరణి గారిని ఇష్టపడాడు, ఎవరినైనా సరే ఇష్టపడ్డాడు అలా ఉండటానికి. అందుకని మంచి బూస్టప్ అయితే ఇప్పించారు భరణి గారికి, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి తనూజాని దివ్య ఇద్దరిని పెడితే ఎవరంటే తనూజాని అన్నాడు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా తనూజ అంటే చాలా ఇష్టం, చాలా బాగా చూసుకుంటాను. నిన్న కూడా వాటర్ టబ్ దాంట్లో లేవలేకపోతే ఆ పిల్లని భుజాన్ని వేసుకొని వెళ్ళిపోయి కూర్చోబెట్టి చేతులు రుద్ది, అది చాలా ఇష్టంలాగా ఉంది. నా కూతురు చూసుకున్నట్టు ఉంటుంది తనుజాని చూస్తే అని మంచి మాటలు చెప్పడం. కానీ ఫ్రైడే దాంట్లో చూపించారు కదా, మేము ఇంతగా కష్టపడి నేను సేవ్ చేస్తే నువ్వు అతను కెప్టెన్ చేసామని చెప్పడం కానీ చాలా బాగుంది. ఆ గైడ్లైన్స్ని తనుజ ముందుకు నడుచుకుంటే చాలా మంచిది. అది భరణి గారిని ఇంకో డైలాగ్ ఏం చెప్పారు నాకు సార్ భరణి గారితో, ఆటలో ముందుకు పోతున్న వ్యక్తిని వెనక్కి లాగటం కరెక్టేనా అన్నారు కదా, మంచి పాయింటే కదా. మరి శ్రీజ ఇప్పుడు ఆటలో ముందుకు పోతుంది కదా, మరి ఎత్తి బయట వేయడం కరెక్ట్ కాదు కదా. మరి వాళ్ళ లాజిక్కే, వాళ్ళ మాటలే. అయితే ఇవన్నీ కూడా చేయటానికి ఇప్పుడు ఆట ఆడేవాళ్ళే ఎన్ని స్ట్రాటజీలు ప్లే చేస్తే వీళ్ళని ఆడించే బిగ్ బాస్ గారు వాళ్ళ టీము ఎన్ని స్ట్రాటజీలు ప్లే చేయాలి చెప్పారు కదా, మీరు చదివే స్కూల్ ప్రిన్సిపాల్ని. మరి వాళ్ళ కంటెంట్ ఇచ్చే వాళ్ళతో లాగా వాళ్ళ స్టేజెస్ కూడా వాళ్ళ ప్లాన్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా, స్ట్రాటజీలు బాగుంటాయి కదా బిగ్ బాస్కి కూడా. మరి వాళ్ళ షో ముందుకెళ్ళాలని వాళ్ళు కూడా స్ట్రాటజీలు ప్లే చేస్తారు కదా, వీళ్ళనే చేసేది. వీళ్ళకి మించి స్ట్రాటజీలు ప్లే చేసుకుంటారు వాళ్ళు. అంటే వీళ్ళని ఎవరిని పుష్ చేస్తే ఆట ముందుకెళ్తుంది, ఎవరిని ఎలా పుష్ చేయాలి, ఎవరిని ఏమన్నంటే ఎవరు డౌన్ అయిపోయి ఆట ఆడరు, వీళ్ళని ఎవరిని లేపితే పైకి వెళ్తారు అనేది కూడా అన్ని పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచన చేస్తారు. వాళ్ళు ఆలోచన చేసే దీన్ని ముందుకి తీసుకెళ్తూ ఉంటారు. అట్లా అదేవిధంగా నెక్స్ట్ పౌరాస్త్ర కోసం లోపలికి పిలిచారు. ఎవరెవరిని కాదంటే
తనుజ ఏమో రాముని తీసేసింది, భరణి గారు ఏమో తనుజని తీసేశాడు. ఎక్కువ ఏడ్చిద్దని దివ్య ఏమో కళ్యాణ్ తీసింది, కళ్యాణ్ భరణిని తీశాడు. లాస్ట్కి ఇమ్మాని మిగిలాడు. ఇమ్మానులకి పవరస్ వెళ్ళిపోయింది. ఇమ్మానికి ఇస్తేనే కదా వాడు అమ్మను కాపాడేది. సంజనాని డేంజర్ జోన్లో ఉంది కదా, అంతవరకు వచ్చేసింది. నెక్స్ట్ తనుజని పిలిచి వీడియో తీయించారు. బాగుంది. ఎవరేంటో తెలుసుకోమ్మా అన్నారు. నీకోసం ఎవరు ప్రాకులాడుతున్నారు, ఎవరేంటో తెలుసుకొని అడమన్నారు. బాగానే ఉంది. ఏముంది దాంట్లో అడిగితే కాలుతోటి సైజ్ చేస్తున్నాడు, ఎవరికి లైట్ ఆపారు అనేది. అందు బాగానే ఉంది. ఇక నుంచి నువ్వు మార్చుకో, ఎవరైనా తెలుసుకుని నీ ఆట మార్చుకోమన్నాడు. ఆట మార్చుకుంటుందో లేదు చూద్దాం. ఎందుకంటే భరణి గారు తన కోసం పడే తపన తనుజ గుర్తించట్లేదు. ఊరికే నానా అని అక్కడ బాండింగ్ ఏర్పాటు చేసుకునేందుకే అంత తపన పడుతున్నాడు భరణి గారు. తన కోసం ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాడు అది ఆలోచించుకోవాలి తనుజ. ఇతను భరణిని తీసేస్తే ఏం చెప్తున్నాడు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, బాండింగ్లో ఉంటున్నాడు. ఆ బాండింగ్లో ఉండబట్టే అక్కడ కంటెండర్గా తనుజకు జట్టి చేశాడు భరణి గారు. అది ఆలోచించట్లేదు. భరణి గారి వల్లే తనుజతో ఆడాడు అతను కళ్యాణ్. అది ఆలోచించకుండా భరణి గారిని తీసేశాడు. నిన్న వీడియోలో మనం చెప్పుకున్నాం, అయ్యో నీ కెప్టెన్సీ టాస్క్లో ఫేక్ కెప్టెన్ అది, అతను కెప్టెన్ అనేది రియల్గా కాలేదు, కాలేదు, ఫేక్గా డెమాన్ చూపిస్తేనే అయ్యాడని మన వీడియో ఆల్రెడీ పెట్టుకున్నాం. దాంట్లో మరి కొంతమంది ఏమో లేదండి వాళ్ళ ఇష్టం లే పెడుతుంటారులే. కానీ ఇక్కడ డెమాన్కి ఎందుకు చూపించలేదు ఆ వీడియో? డెమాన్ చేసింది తప్పు కదా, మరి డెమాన్కి ఎందుకు చూపించలేదు? డెమాన్ చూపించకుండా పైగా రీతు కావాలని చేసిందా? రీతుని ఎందుకు తిట్టావా నువ్వు? తన్నే బ్లేమ్ చేసావు ఎందుకయ్యా? తను తప్పు చేస్తే నువ్వు కూడా తప్పు చేసినట్టు కదా. ఫెయిర్ అంటే ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు ఏ తప్పు చేసి ఇద్దరు గుర్తించింది, గెలుపని ఇద్దరు గుర్తించింది అని నాకు సార్ చెప్తున్నారు. అంటే ఇక్కడ డెమాన్ని తిట్టి కనుక ఇది చూపిస్తే డెమాన్ లో అయిపోతాడు. మామూలు లో అవడు, ఏదైనా మాట ఇదైందనుకో డల్లగా కూర్చుంటాడు, లో అయిపోతాడు. ఇప్పుడు లో అయితే కుదరదు కదా. ఇప్పుడు వచ్చే వైల్డ్ కార్డు చాలా వైల్డ్గా ఉన్నారు వాళ్ళు, మంచి జిమ్ బాడీలు వేసుకుని. వాళ్ళు క్యాప్టెన్స్గా ఉండాలంటే ఇతను డల్లగా ఉంటే కుదరదు కదా డెమాన్. మరి ఇతను ఆటను పైకి తీసుకురావాలంటే ఎవరిని బూస్ట్ ఇవ్వాలి? రీతు అనే బూస్ట్ ఇవ్వాలి. రీతు అని బూస్ట్ ఇస్తేనే డెమాన్ కొంచెం బూస్ట్ ఇంకా తీసుకొని పుషప్ అయ్యి ఇంకా బాగా ఆడతాడు. ఒకవేళ రీతు అనే బూస్ట్ని ఇవ్వకుండా తిట్టారనుకో, అట్లా చేసావు ఇట్లా చేసాను తిట్టారనుకో, డెమాన్ ఆడ్డావు. సరే అదొక మెంటాలిటీ ఉంది డెమాన్కి. సైలెంట్గా ఉంటాడు, ఆలోచిస్తాడు. మళ్ళీ ఇంకో కోణం కూడా ఉంది, రెచ్చిపోయి ఆడేది కూడా ఉంది. ఏదంటే నువ్వు ఇలా పాడు చేసేవంటే మొన్న అక్కడ రీతు వల్ల గెలిచేవన్నందుకు మళ్ళీ గేమ్ ఆడాడు కదా, మళ్ళీ గెలిచాడు కదా. అట్లా తప్పు. ఎవరిని బూస్ట్ ఇస్తే పైకి వెళ్తారు, ఎవరిని కోప్పడితే కిందకి వెళ్తారు అనేది బాగా తెలుసు వాళ్ళకి. అందుకని డెమాన్కి చూపించకుండా అది తనుజ చూపించి తనుజ గేమ్ మార్చుకోమని తనుజకి ఈ విధంగా పుషప్ ఇచ్చారు. ఇక్కడ డెమాన్కేమో నువ్వు రీతుని అలా అంటే కరెక్ట్ కాదు, నీ జట్టి కాబట్టి తప్పు చేసిన ఇద్దరు కొట్టిద్దని రీతు అనే బూస్ట్ డెమాన్కి ఇచ్చారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ కళ్యాణ్కి వచ్చిన నువ్వు బాగా ఆడావు బాగా అన్నారు. ఇక్కడ రీతు వల్ల గెలిచేవని కెప్టెన్స్ రద్దు చేసి మళ్ళీ టాస్క్ పెట్టినప్పుడు మరి కళ్యాణ్ని ఎందుకు రద్దు చేయలేదు? ఎందుకు రద్దు చేయలేదంటే ఇప్పుడు కళ్యాణ్ ఎటు అప్పుడు లో అవటం కాదు, ఇంకా లో అయ్యే పరిస్థితి ముందు ఉంది కాబట్టి కళ్యాణ్ని ఏమనలేదు. ముందేంటి శ్రీజాని ఎలిమినేట్ చేస్తారు కదా. శ్రీజ ఎలిమినేట్ అయిందంటే ఆల్మోస్ట్ 90% కళ్యాణ్ ఇక ఏడుపు. ఎందుకంటే తనకు సపోర్ట్గా ఉండే శ్రీజానే, తన పక్కన కూర్చొని సలహాలు ఇచ్చే శ్రీజానే, కెప్టెన్సీ బ్యాచ్ ఎవరి చేత పెట్టించుకోవాలో చెప్పింది శ్రీజానే, బోర్డు ఎవరి చేత పెట్టించాలో చెప్పింది శ్రీజానే, ఎవరితో ఆడితే నువ్వు కంటెండర్షిప్కి వెళ్తావని చెప్పింది శ్రీజానే, కళ్యాణ్ని కెప్టెన్ చేసింది శ్రీజానే. ఈ ప్లాన్ ఓవరాల్ మొత్తం శ్రీజానే, కళ్యాణ్ వెనకుంది మొత్తం కర్త కర్మక్రియ. మరి అలాంటి శ్రీజ ఎలిమినేట్ అయ్యే పరిస్థితిలో ఉంది. అప్పుడు లో అవుతాడు, ఖచ్చితంగా లో అవుతాడు, ఏడుస్తాడు, గద్దుగోళం పెడతాడు. మరి ముందే ఏడిపించడం ఎందుకులే, ముందున్న కథ అని బిగ్ బాస్ చక్కగా కళ్యాణ్ని పొగిడారు బాగా. ఇప్పుడు కెప్టెన్ అయినా కానీ తను చాలా డల్ అవుతాడు శ్రీజ లేకపోతే. చాలా బ్యాక్ బోన్ శ్రీజ కళ్యాణ్కి. అందుకే కొంతమంది చెప్తున్నారు బాగా ఏడ్చాడంట అని చెప్తున్నారు. ఏడుస్తాడు, ఎందుకంటే బ్యాక్ బోన్ ఆ పిల్ల శ్రీజ. ఎందుకంటే చాలా తెలియగలది. ఏ ఆట అయినా సరే చాలా క్యాలిక్యులేటెడ్గా ఆలోచన చేస్తుంది, గెస్ చేస్తుంది, ప్లానింగ్ చేస్తుంది. మరి అలాంటి రైట్ హ్యాండ్ లాంటి అమ్మాయి వెళ్ళిపోతే ఏడవడా? ఆ సిచ్యువేషన్ ముందుంది కాబట్టి ఇక్కడ కళ్యాణ్ ఏమనలేదు. పొగిడారు, బాగా ఆడావు, డేంజర్ జోన్లో ఉన్నవాడు ఈ రకంగా ఆడి ఈ స్టేజ్కి రావడం అనేది చాలా బాగుందన్నారు. బాగానే ఉంది. మరి ఇక్కడ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఫ్లోరా వీడియోలు చూపించి నువ్వు ఈ తప్పు చేసావు అన్నప్పుడు మరి
ఇక్కడ భరణి గారి చూపించారు, ఎవరు పడ్డారు చూడమన్నారు. ఇక్కడ శ్రీజని అయితే మొలగ చెట్టు ఎక్కిచ్చేస్తున్నారు. అసలు ఏం ముసిముసిలో నవ్వుకుంటుందో పాప శ్రీజ. ఎలిమినేట్ అయ్యే సంగతి తెలియదు కదా, చక్కగా నవ్వుకుంటుంది. నాకు సరే ఈసారి అయితే శ్రీజని పొగట్టం అని కాదు, ఉన్న వాస్తవాలే. ఎందుకంటే శ్రీజని చూసి భయపడుతుంది అన్నాడు అక్కడ భరణి గారు. శ్రీజ ఉంటే మాత్రం మమ్మల్ని తనుజని దోసేసిద్ది, ఏమైనా దోసేసిద్ది అంటే శ్రీజని చూసి భయపడుతున్నారంటే అవును మరి. ముగ్గురు మగోళ్ళు, పవన్ కళ్యాణ్, ఇమ్మానియల్, భరణి, ముగ్గురు భయపడ్డారు అక్కడ శ్రీజ దెబ్బకి. ముగ్గురు భయపడి ఉన్న పళంగా శ్రీజని ఎత్తి బయటేసారు. చూడండి మరి ఎంత గేమ్ ప్లేయర్ చూడండి శ్రీజ. మరి అలాంటి పర్సన్ని బయటకెట్ట పంపించారమ్మా కదా, అన్ఫేరే కదా అక్కడ. అప్పుడే పొగిడారు, అప్పుడే వాళ్ళు కూడా భయపడ్డారు. కానీ ఇక్కడ ఎలిమినేట్ చేసే విషయం బిగ్ బాస్ చేతిలో పెట్టుకోలేదు, వైల్డ్ కార్డ్స్ చేతిలో పెట్టారంట. లాస్ట్కి వచ్చేటప్పటికి సుమన్ శెట్టిని శ్రీజని పెట్టారంట అక్కడ. పెడితే వాళ్ళు ఏం ఆలోచిస్తుంటారు, నేను ఆలోచించేది ఏంటంటే సరైన కాంపిటీషన్ అనేది లోపల ఉంది ఆల్రెడీ. డెమాన్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు, భరణి గారు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు అక్కడ. ఇమ్మాయిలు ఉన్నారు, నలుగురు ఉన్నారు. మరి వాళ్ళు ఉండగా ఇంకా ఇక్కడ ఎందుకు, ఈ పర్సన్ ఎందుకు, పైకి చాలా ప్లాన్లు వేస్తుంది. ఈ అమ్మాయితోటి మన కాంపిటీషన్ ఎందుకు అనుకున్నారో ఏమో మరి వాళ్ళు. సుమన్ శెట్టి అయితే పక్కన కూర్చుంటాడు సైలెంట్గా అనుకున్నారు. మళ్ళీ ఇంకొక ఆలోచన, బిగ్ బాస్ వాళ్ళే ఆల్రెడీ ముగ్గురు అమ్మాయిలు వస్తున్నారు వైల్డ్ కార్డులో. ఇక్కడ ముగ్గురు అమ్మాయిలు, ఈ ముగ్గురు ఆరుగురు సరిపోతారు. ఇంకా ఎక్స్ట్రా ఒక అమ్మాయి ఎందుకులని పంపించేశారు, ఇద్దరు అమ్మాయిలు పంపించేశారు. తెలియదు కదా వాళ్ళ ఆలోచనల విధానం ఎట్లా ఉందో తెలియదు కదా. అయితే శ్రీజని పంపించడం మాత్రం కొంచెం బాధాకరమే, చాలా బాధాకరం, చాలా అన్ఫెయిర్. మిగతా వాళ్ళు ఎవరి గురించి ఎవరు ఏం చెప్పలేదు, అన్ఫెయిర్ అని. ఎందుకంటే వాళ్ళ గేమ్ అంతవరకే ఉంది కాబట్టి వాళ్ళు లేడు అనుకున్నాను. శ్రీజని పంపించడం మాత్రం నాకు చాలా బాధేసింది. ఎందుకంటే నేనే చాలా పొగిడాను, పెట్టపిల్ల భలే ఆడుతుంది, బాగా ఆడుతుంది, నేనే పొగిడాను. అట్లాంటిది శ్రీజని పంపించడం అనేది కొంచెం బాధాకర విషయమే. వైల్డ్ కార్డ్స్ మరి వాళ్ళు ఏం ఆలోచించి బయటికి పంపించారో. ఇక్కడైతే ఇంకోటి, రీతు ఫ్లోరాని పెట్టారు. ఇక్కడ ఫ్లోరా ఎలిమినేట్ అయింది రీతు. కానీ రీతు కోసమే శ్రీజని పంపించారా? రీతు ఉంటేనే డెమాన్ గేమ్ బాగా ఆడతాడని రీతు కోసమే శ్రీజని బలి చేశారా అనేది చిన్న కామెంట్ చేయండి. అప్పుడు సీజన్లో కూడా శోభా శెట్టి కోసం 4-5 బలి చేశారు. అట్లా ఇప్పుడు కూడా బలి చేశారంటే వాళ్ళ గేమ్ స్ట్రాటజీ అది. మనం బలి చేశారనుకుంటాం కానీ వాళ్ళ షో ముందుకెళ్ళాలంటే వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి కదా. మనం అన్ని కోణాలు ఆలోచించుకోవాలి. ఎవరిని ఉంచితే గేమ్ ముందుకు వెళ్తుంది, ఎవరిని బయటకు పంపిస్తే గేమ్ తగ్గుతుంది, ఎవరు ఉంచితే వేస్ట్, ఎవరు వెళ్తే బెస్ట్, ఎవరు వెళ్తే ఇంకా గేమ్ వీళ్ళు ఇంకా బాగా ఆడగలరు అనేది కూడా. ఇప్పుడు కళ్యాణ్ని డేంజర్ జోన్లో తీసుకెళ్ళారు, ఏడు సైడ్ బయటకు వచ్చి బాగా ఆడాడు కదా. అట్లే ఇప్పుడు శ్రీజ వెళ్ళిందంటే అందరు కామనర్స్ వెళ్తున్నారు వరుసన, గమనించారా? మొత్తం కామనర్స్ వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ శ్రేష్ఠి ఒక్కతే సెలబ్రిటీ నుంచి వెళ్ళింది, మిగతా వాళ్ళందరూ కామనర్సే వెళ్ళారు. మరి నెక్స్ట్ కామనర్స్కే అని వీళ్ళు కూడా భయపడతారు కదా. డెమాన్ కానీ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరే ఉంది కామనర్స్. ఇంకా మరి వీళ్ళు భయపడతారు కదా. అందుకని మరి వీళ్ళిద్దరిని భయపెట్టడానికి శ్రీజని పంపిస్తే వీళ్ళిద్దరు ఇంకా బాగా ఆడతారు భయంతో అనే ఆలోచనతో వీళ్ళలో ఉన్న గేమ్ ఫైర్ బయటికి తీసుకొస్తే బయట నుంచి వచ్చే వైల్డ్ కార్డ్స్ని తట్టుకోగలరు, లేకపోతే తట్టుకోలేరు. వాళ్ళు జింబాడులతో భలే ఉన్నారు. పైగా వాళ్ళు కాకుండా అబ్బాయిలే కాకుండా రమ్య చిట్టి పికిల్స్ రమ్య ఆ పిల్ల చక్కన అమ్మాయే కాకుండా భలే చేస్తుంది. జిమ్ వీడియోలు చూశాను. జిమ్ బాడీ అమ్మాయి, ఫిట్నెస్ బాగుంటుంది, చాలా చలాకి పిల్ల. మరి ఆ అమ్మాయిని కూడా తట్టుకోవాలి. ఆ అమ్మాయి కూడా మామూలుగా ఆడతలేదు. ఇక్కడ రీతుని తట్టుకోవాలంటే రీతు తట్టుకోలేదు. ఆ పిల్ల అంత బాగా ఆడుతుంది అనుకుంటున్నాను నేనైతే, జిమ్ బాడీ కదా. మరి వైల్డ్ కార్డ్స్ ఎలా వైల్డ్గా ఉంటారా, లేదంటే మేము ఒక గూటి పక్షులు అన్నట్టు BB9 వటవృక్షం కింద అందరూ బంధాలు మళ్ళీ ఏర్పాటు చేసుకుంటారా? ఎందుకంటే నాకు సార్ బంధాలు వద్దన్నారు కాబట్టి మళ్ళీ విడిపోయి ఎవరికాళ్ళు ఆడతారా చూడాలి. మరి వైల్డ్ కార్డులు అయితే వైల్డ్గా వస్తున్నారు, మామూలుగా రావట్లేదు. అందరూ నేను వీడియోలో కూడా పెట్టాను, ఫోటోలు కూడా పెట్టాను. చూడండి. వాళ్ళు మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరో చిన్న కామెంట్ చేయండి. ఓవరాల్గా అయితే వాళ్ళు గేమ్ స్ట్రాటజీ పెంచడానికే ప్లాన్ చేసినట్టున్నారు బిగ్ బాస్. వాళ్ళ నుంచి డ్రెస్ బయట తీయడానికి. మీరేమనుకుంటున్నారు? వీళ్ళు ఉంటే బాగుంటుందా? శ్రీజ కాకుండా వీళ్ళల్లో ఎవరు వెళ్తే బాగుండేది అనేది చిన్న కామెంట్ చేయండి. ఎందుకంటే మీ ఒపీనియన్ తెలిస్తే మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.